94% మాకు మొన్న ఓట్లేసి గెలిపించారు. అంటే మొత్తం గెలిచిందే 94%, ఓట్లు 57% వేశారు. చరిత్రలో చాలా ఎన్నికలు చూశాం, కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక హిస్టారికల్ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలా, కానీ మొన్న వచ్చాయి. దానికి కారణం మీరు చూస్తే అప్పటి వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఎవరు ఈ మారి కూర్చునే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు, చర్చించుకునే పరిస్థితి లేదు, కడాన మంచి జరిగితే ఆనందపడే పరిస్థితిలో కూడా లేవు. అందుకే అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఓటేశారు. ఈ రోజు నేను చూస్తున్నాను, ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేశాం. ఈరోజు మీ అందరికి హామీ ఇచ్చేది, మీరు నాకు సహకరించాల్సింది. నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడుతో ముందుకు పోతున్నాం. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు, ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితి లేదు. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి, మొన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం కుటుంబం పైన పెడితే అడిగితే ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడను, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్ని కాపాడాలనేటప్పుడు నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను. నాకెవ్వరితో గొడవలు లేవు, తగాదాలు లేవు, కానీ ప్రజల యొక్క జీవితాలకు ఆటంకాలు కల్పించి మీ జీవితాలతో ఆడుకోవాలంటే స్టబన్గా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఒకప్పుడు తీవ్రవాదులు మీరు చేసే తప్పని చెప్పాను, నా మీదనే దాడి చేశారు. 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప లేకపోతే నేను బతికేవాడిని కాదు. ఇంకో పక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన రాజీ లేని పోరాటం చేశాను. చిన్న పెద్ద రౌడీలుంటే, వీధి రౌడీలుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చా. వేరే రాష్ట్రాలకు పారిపోయారు, ముఠాలు అణిచివేశాం. కానీ ఇప్పుడు వచ్చింది నాకు పెద్ద సమస్య, ఈ గొడ్డలి పార్టీ మామూలుగా అది. ఈ పార్టీని చూస్తే నిన్న ఒక ఉదాహరణ, ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక అతను మాజీ మంత్రి, శ్రీకాకుళం, ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. ఏం చేయాలి, కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఒక ఆయన చనిపోయాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి, ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే ట్రాక్ చేయడం సెకండ్స్లో పని తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మేనేజ్ చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళపైన కేసు పెట్టేశారు. అంటే ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకొక నేరం. వీళ్ళ ఉద్దేశం, ఆ రోజు వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తర్వాత కాదు గుండెపోటు అని చెప్పి అడ్డంగా దొరికితే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని క్రియేట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పైనే
మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండుగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండుగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడొద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫరఫా అంట వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫరఫాలు ఆడిస్తారు. మొన్న చేశారు, మీరు చూశారు. ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూశారా? పోస్టర్స్కి, కటౌట్లకి పొట్టేళ్ళు తెగలేసి దాన్ని తీసిపోయి రక్తాన్ని చల్లే పరిస్థితికి వచ్చారంటే ఏంటిది? నా జీవితంలో 48 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా ఆలోచించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉన్నా నేను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం. ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.